శుభోదయం. గ్లోబల్ బెథేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఈ ఉదయకాల సమయంలో మరొకసారి మీ అందరితో కూడా కలుసుకుని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించడానికి దేవుడు నాకు ఇచ్చిన మధురమైన అవకాశాన్ని బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుందాం. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనము నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. కీర్తన గ్రంథము 69వ అధ్యాయము 20వ వచనము. నిందకు నా హృదయము బద్దలాయును, నేను బహుగా కృషించి ఉన్నాను. కరుణించి వారి కొరకు కనిపెట్టుకొనింటిని, ఎవరునూ లేకపోయిరి. ఓదార్చు వారి కొరకు కనిపెట్టుకొని ఉంటిని గాని ఎవరును కానరారైరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రేమని సహోదర సహోదరియులారా, క్రొత్త నిబంధన గ్రంథములో యేసుక్రీస్తు వారిని గురించి ఉదహరించబడిన కొన్ని మాటలు మీకు వినిపిస్తాను, వినండి. నా సహోదరులకు నేను అన్యుడనైతిని, నా తల్లి కుమారులకు పరుడనైతిని. నీ ఇంటిని గూర్చిన ఆసక్తి నన్ను భక్షించి ఉన్నది, నిన్ను నిందించిన వారి నిందలు నా మీద పడి ఉన్నాయి అని భక్తులని యోహను గారు వ్రాస్తూ ఉంటున్నారు. అవును, దావీదు గారు కూడా ఎన్నో ఇబ్బందులు గుండా వెళ్తూ ఉంటున్నారు. యేసుక్రీస్తు పోలిన పరిస్థితుల్లో ఆయన ఉన్నాడు. ప్రియులారా, యేసు ప్రభువును గురించినటువంటి అతడు ఈ మాటను మనకు జ్ఞాపకం చేస్తూ ఉంటున్నాడు. అవును, మీ హృదయాన్ని బద్దులు చేసినటువంటిది ఏదైనా సమస్య ఉందా? మీకు మార్గము గోచరపడినప్పుడు మీ హృదయం బద్దలవుతుంది కదా. అవును, మీ నుండి ఏదైనా తీసివేయబడినప్పుడు హృదయం బద్దలవుతుంది కదా. యేసుక్రీస్తు వారు కావచ్చు, దావీదు గారు కావచ్చు, ఇద్దరు నిందకు వారి హృదయములు బద్దలైపోయాయి. అవును, అందుకే దావీదు గారు అంటున్నారు, నన్ను తప్పించుము, నా తట్టు తిరుగుము, నన్ను విడిపించుము అని ప్రార్థిస్తుంటున్నారు. ప్రియులారా, కొన్నిసార్లు ఇతరుల కారణంగా మీరు నిందల పాలవుతారు. అది మరింత భారాన్ని కలిగిస్తుంది, హృదయాన్ని బద్దలు చేస్తుంది. ప్రియులారా, ఒంటరి వానికి చేస్తుంది. అయితే యేసుక్రీస్తు వారు మన కొరకు ఇవన్నీ భరించారు. మీ సహనములో ఆయన పొందినటువంటి శ్రమలను కృతజ్ఞతపూర్వకంగా పంచుకోండి. ఇతరులు కూడా ఇలాంటి అనుభవాలకు గురైనారని తలుచుకొని ధైర్యం తెచ్చుకోండి. మీ హృదయాన్ని బద్దలు చేస్తున్న సమయంలో దేవుడు మిమ్మల్ని ఓదారుస్తాడు, బలపరుస్తాడు. ఆయన వెతకాలి. ఇలాంటి సమస్యల్లోనే మనకు ఒక స్నేహితుడు ఉంటే ఎంత బాగుండేది కదా అనిపిస్తుంది కదా. ఆ స్నేహితుడే యేసుక్రీస్తు వారు. ఎందుకు కాకూడదు? ఈ క్షణంలో తీర్మానం చేసుకొని ఆయన ఇచ్చినటువంటి దివ్యమైనటువంటి మార్గంలో నడుద్దాం. ప్రేమ నమ్మకమైనటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మాటలు వింటున్న బిడ్డలు ఏ సమస్యలతో బాధపడుతున్నారో తెలియదు, కానీ మీరే నిజ స్నేహితుడిగా ఉండి ప్రతి వారిని మీరు రెక్కల చాటును భద్రపరిచి నడిపిస్తారని విశ్వాసంగా నమ్ముచ్చు. చిన్న ప్రార్థనను మా రక్షకుడిని యేసయ్య నంబట అడిగి వేడుకుని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.